మోషే ఆ వింతని చూద్దామని ఈ తట్టు నుండి ఆ తట్టుకు వచ్చుచుండగా యెహోవా చూచెను అని డైరెక్ట్గా యెహోవా చూచెనని రాయబడి ఉంది. తర్వాత ఆ వ్యక్తి చెప్పాడు, నువ్వెవరయ్యా అంటే మోషేకు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనని చెప్పటం జరిగింది. వెంటనే ఆ మాట వినగానే మోషే చేసిన పని ఏమిటంటే తన చెప్పులను విప్పాడు మొదట, తర్వాత తన ముఖమును కప్పుకొని ఆయన యొక్క వైపు చూచుట వెరచెను అని అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, వచ్చింది సాక్షాత్తు దేవుడే. అయితే అక్కడ రాయబడి ఉన్న విషయం ఏమిటంటే యెహోవా దూత అని రాయబడి ఉంది. యెహోవా దూతాను నామమును ధరించుకున్న దేవుడే సాక్షాత్తు మోషే దగ్గరికి వచ్చాడు. దేవుడే వచ్చాడు కాబట్టే మోషే ముఖమును కప్పుకోవలసిన అవసరం వచ్చింది, చెప్పులు విప్పవలసిన అవసరం వచ్చింది. ఆయన యొక్క ప్రత్యక్ష రూపాన్ని డైరెక్ట్గా చూడలేక అతడు వెరచాడు అన్న సందర్భం అక్కడ